సినిమా వాళ్ళు ఇదివరకటి రోజుల్లో హావభావాలు, ముఖంలో హావభావాలు, క్లోజ్ షాట్సు, డాన్స్‌లో గూడా నార్మల్‌గా చేస్తే సరిపోయేది. అప్పట్లో ఎనకాలన్నోళ్ళే మిగతాది చూసుకుంటారు. హీరోయిన్‌లకు కొంచెం ఎక్కువ అవసరమయ్యేది. బట్ హీరోలు ఇప్పటి రోజుల్లో అయితే మాత్రం విపరీతమైన కష్టపడాల్సొస్తుంది. 'బాహుబలి' సందర్భంలో వాళ్ళిద్దరిది చూసాం. 'రానాను', 'ప్రభాస్‌ది'. అట్లాగే ఆ తర్వాత ఆహ్, ఇటు 'మగధీర' సందర్భంలో 'రామ్ చరణ్‌ని' చూసాం. ప్రతి సినిమాలో కూడా వాళ్ళ ఫేస్ లుక్స్ కోసం నెలల తరబడి, ఏళ్ల తరబడి వాళ్ళు శరీరాల్ని మార్చుకోరు. మళ్ళీ కొత్త సినిమాకి కొత్తగా మార్చుకోవాల్సిన పరిస్థితులు. అది 'అల్లు అర్జున్‌కైనా అట్లాగే ఉంది 'పుష్ప' కోసం. 'జూనియర్ ఎన్టీఆర్‌కైనా అట్లాగే ఉంది. ఎవరికి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇదవుతుంది. దాని కారణంగా శరీరాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు ఇప్పుడు బానే ఉంది. ఓళ్ళు ఏది ఏజ్ ఇంపాక్ట్. కానీ ఇది ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఇంపాక్ట్స్ తర్వాత దెబ్బతీస్తాయి అని తెలిసినా కూడా ప్రేక్షకుడిని సంతోషపెట్టడం కోసం శరీరాల్ని త్యాగం చేస్తున్నారు. లేకపోతే శరీరాన్ని కష్టపెడుతున్నారంటే కష్టపెడుతున్నారు. 'పవన్ కళ్యాణ్‌కి' చేతికి ఆపరేషన్ అయినా, మొన్న 'రామ్ చరణ్' సమస్య అయినా, 'అల్లు అర్జున్' సమస్య అయినా, ఇప్పుడు తాజాగా 'జూనియర్ ఎన్టీఆర్' సమస్య అయినా అట్లాంటివే. ఇప్పుడు 'జూనియర్ ఎన్టీఆర్‌కి' నిన్న చేసినటువంటి ట్రీట్మెంట్ సఫిషియెంట్‌గానే ఉంది. బాగానే ఆహ్, రెస్పాండ్ అవుతున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదంటూ ఆయన పేరుతో, అలాగే హాస్పిటల్ పేరుతో 2 ప్రకటనలు వచ్చినాయి. తద్వారా ఏ ప్రాబ్లమ్ లేదు అన్నటువంటిది ఆయన అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అంశం.